మా ఆఫీస్ పని మీద నేను ద్వారకా తిరుమలకు వచ్చినాను. నాకు బస్ లోనే ఒకళ్ళు పరిచయం అయినారు. ఏమన్నారంటే నాతోటి ఇట్లా మేము ఇక్కడ వర్క్ మీద వచ్చినాము, మేము పాత ఇల్లులు అవి గులగొడుతుంటే మాకు ఒక ఐటమ్ దొరికిందని చెప్పి ఇది నాకు చూపించినారు. ఫస్ట్ వాళ్ళు చూపించినారు ఇది నాకు, ఇది చూపించినాక ఇది తీసి ఒకటి నాకు ఇచ్చినారు. అయితే నాకు చెప్పినారు ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే కూలి పని చేసేటోళ్ళము, మేము ఇట్లా కూలి పని చేసేటోళ్ళం, మేము మమ్మల్ని వాళ్ళు నమ్ముతారు అని అంటే నేను అన్నా ఇక్కడ వేరే జ్యువెలరీ షాప్లోనే వాళ్ళకి పోయి చెక్ చేసుకుని మీరు ఇది ఉన్నది కదా, అయితే మీరు అక్కడ హైదరాబాద్కి వెళ్ళినాక చెక్ చేయండి మీరు అని అన్నారు. అయితే సరేలే పోన్లే వాళ్ళు ఆడపిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి అన్నారు. సరేలే అని చెప్పి నేను ఇది ఒకటి తీసుకొని చెక్ చేయించాను హైదరాబాద్ లో ఇది ఒకటి చెక్ చేపిస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఇది ఒరిజినల్ అని చూపించింది. మళ్ళీ నేను వాళ్ళకి ఇమీడియట్లీ ఫోన్ చేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను, ఇది ఒరిజినల్ ఉందమ్మా మీరు అక్కడనే అమ్మేసుకోండి అయిపోతుంది అని చెప్పినాను. చెప్తే వాళ్ళు ఏమన్నారు, సరే అమ్మా థ్యాంక్స్ అమ్మా అని అన్నారు. ఫోన్ పెట్టేసినాం అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ నాకు కాల్ చేసినారు చేసి అదేదో మీరే అమ్మి పెట్టండి అని అంటే నాకెందుకు ఈ టెన్షన్స్, మీకు దొరికింది కదమ్మా మీరు అక్కడనే దగ్గరలో ఎవరికైనా అమ్మేసుకోండి, లేకపోతే మీరు ఇక్కడ రండి, ఇక్కడికి వస్తే హైదరాబాద్ లో చాలా ఉన్నాయి జ్యువెలరీ షాప్, ఏదైనా జ్యువెలరీ షాప్ లో పోండి వాళ్ళు తీసుకుంటే అమ్ముకోండి అన్నట్టు చెప్పినాను. అయితే మాకు వాళ్ళు నమ్ముతారు అని చెప్పి వాళ్ళ దగ్గర ఇంకొకటి నేను నమ్మడానికి కారణం సార్ 200-300 years ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ కాయిన్స్ లను చూసి నేను దీన్ని గోల్డ్ అని చెప్పి నమ్మాను. మళ్ళీ ఇందులో ఇది ఒకటి నాకు ఒరిజినల్ వచ్చింది, అట్లా నమ్మాను. నేను 3 lakhs నాకు దగ్గర తీసుకున్నారు. నేను ఏలూరుకి రమ్మంటే ఇక్కడ ఏలూరు రైల్వే స్టేషన్ కాడికి వచ్చాను, 3 lakhs ఇచ్చి ఇది తీసుకున్నాను. నాకు వచ్చిన నమ్మకం ఏంటంటే 3 lakhs తీసుకొని వాళ్ళేడికి వెళ్తారు, ఇంత బంగారం తీసుకొని ఇంత వదిలేసుకొని వాళ్ళేడికి వెళ్తారు 3 lakhs మీద. సరేలే అని చెప్పి 3 lakhs ఇచ్చాను, ఇచ్చేసి ఇది తీసుకొని వెళ్ళిపోయినాను. నాకు ఇది మొత్తం స్టోరీ జూన్ లో అయింది. June 16th రోజు నేను వాళ్ళ ఇది తీసుకున్నాను. మళ్ళీ 26 లోపు నేను మళ్ళీ చెక్ చేపిద్దాంలే, వాళ్ళకి అమౌంట్ అడిగినారు కదా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఇచ్చేయాలి కదా అని చెప్పి ఇది మళ్ళీ నేను కొంచెం ఐటమ్ ఇలా తీసుకొని వాళ్ళకి ఇస్తే జ్యువెలరీ షాప్ ఇది డూబ్ అని చెప్పి తెలిసింది. మళ్ళీ ఇది అని చూపించిన మీరు ఒరిజినల్ అని చూపారు కదా అప్పుడు అంటే అది ఇది చెక్ చేస్తే ఇది ఒరిజినల్ ఉంది ఇది డూబ్ అనేది చూస్తే నేనే మోసపోయినాను. ఇక్కడికే హైదరాబాద్ నుండి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి రానికే కారణం ఏంటంటే అమ్మ మళ్ళా ఇంకొకసారి ఇలా మోసాలు అయితేనే ఉన్నాయి, ఇక్కడ సైడ్ అయింది ప్రతి దగ్గర అవుతున్నాయి. మీరు మాత్రం మోసపోకండి. వాళ్ళకి ఇలాంటిది ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ పోలీస్ సార్ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి, నాకు ఇట్లా పలానా వాళ్ళు నాకు తెచ్చిచ్చినారని చెప్పి. వాళ్ళకి మీరు ఏదైనా చెప్పండి, కానీ మీరు మాత్రం డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తే మీ లేక నా లేక ఎవరు మోసపోరమ్మా, ఈ పని చేయండి, నా లేక మాత్రం మోసపోకండి మీరు.